జనం చూడండి, ఫుల్ పబ్లిక్ అనమాట. ఇక్కడ ఆగిపోయింది కార్లు, ట్రాఫిక్. ఇంకెంత ఉన్నాయో ముందు? చాలా ఉంటాయా మనకి? మావయ్య మైటికి ఎప్పుడు పడితే అప్పుడు ఏ గుడికి అనరు, అదొక కారణం ఉండిద్ది. ఈరోజు ఈ రకాన ఫుల్ జనం ఉంటారని మేము అనుకోలేదు, కానీ వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట ఈరోజు ఎంత గొప్ప రోజు. చూస్తున్నారా ఫ్రెండ్స్? అసలు జనం చూడండి. మా కార్ అయితే ఇందాక నుంచి ఇక్కడే ఉందన్నమాట. ఇంకా చాలా దూరం ఉంది. ఇక్కడ ఒక బ్రిడ్జి వచ్చేది, బ్రిడ్జి దాటాలి. దీనికి కన్నా అవుటర్ లాంటిది కట్టాలి. ఈ టెంపుల్ మరి కేసీఆర్ అన్న ఎందుకు కాలం కేసీఆర్ అన్న కాదుగా, రేవంత్ రెడ్డి. అప్పుడు ఆ టైంలో డెవలప్ చేసేయాల్సింది. నడిచి వెళ్ళే భక్తులు ఎక్కువైపోయారు. కారు అడ్డంగా పెట్టారు ఇక్కడ ఎక్కడ. ఫ్రెండ్స్ అసలు కార్లు కదలటం లేదు, ఫుల్ ట్రాఫిక్ అనమాట. మీరు దాని మీద క్రాస్ చేస్తారని, ఎక్కడ క్రాస్ చేసి వెళ్తారు అన్నట్టు పోతున్నాడు. ఎందుకు సైడా? కారు బల్లాలకి ఇస్తే వెళ్ళిపోతారు కదా సైడ్ చెత్తలంజలకు. కాదులే, బళ్ళు వెళ్ళి అడ్డంగా పెడుతున్నారు, కార్లు ఆగిపోవట్లేదా? అట్లా బళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నాయి మరి. పోనీయాలిగా. ఇక్కడ వచ్చే దోవలో బ్రిడ్జి ఉండిద్ది అనమాట. ఆ బ్రిడ్జి క్లియర్ అయిపోతే ఇంకా అటు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయినట్టే. ఈరోజు ఎన్ని కోట్ల మిద్ద ముందే ముందు అమ్ముతారు, కోళ్ళు అమ్ముతారు. నువ్వేమన్నా చెప్పదలుచుకుంటే చెప్పు మాయ. మాటలు తర్వాత ఇప్పుడు మాటలు రావట్లేదురా. మీద పెట్టు. వీళ్ళైతే నిద్రపోతున్నారు. ఆ బ్రిడ్జి మట్టికి రావట్లేదు. ఈ కార్లన్నీ కూడా అమ్మవారి దగ్గరికేను. ఈరోజు అది పెద్దల అమావాస్య అంట, అందుకే అని చెప్పి ఇంతమంది జనం, ఫుల్ జనం ఉన్నారు. మనం అప్పుడు వచ్చినప్పుడు ఎంతమంది లేరు కదా. అసలు చూడండి ఎక్కడ ట్రాఫిక్ ఎలా ఉందో. అటు సైడ్ వెళ్ళాలి మనం ఇప్పుడు. అప్పుడు చెట్లు బొట్లు ఉన్నాయి. అంటే అటు నుంచి వచ్చి అటే వెళ్తాయా? రిటర్న్ వచ్చేది అటు ఉందా? ఏడు నుంచి ఎక్కడ దాకా ఉంది నడవటానికి? నువ్వు గుడి ఇంకా చాలా దూరం ఉన్నట్టు. ఆ కారు అతన్ని వెనక్కి పెట్టేసాడు. అతను మావయ్యకి సైడ్ ఇచ్చినట్టున్నాడు. ట్రాఫిక్ అయితే అసలు క్లియర్ కావట్లేదు ఫ్రెండ్స్. ఏదో 2 అడుగులు వేసి 2 అడుగులు ఆగిపోయినట్టుంది అనమాట. చాలా దూరం.